Hello everyone. Sorry, my Sabita. I'm great to be here. It is great to be here. అంటే నేను మీతో ఉండడానికి ఇంత ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్, చాలా చక్కటి ఫీలింగ్ ఇది మీతో ఉండడం. అలా అనమాట, వార్మ్ గా, కామ్ గా, వాళ్ళతో ఫ్రెండ్లీగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు అనుకోవచ్చు అబ్బాయి ఇన్ని పెద్ద పదాలు ఏంటి అని. నేను మళ్ళీ చెప్తున్నా, మీ స్పీచ్ అంతా తెలుగులోనే ఉండనివ్వండి, నో ప్రాబ్లం. బట్ మీరు ఆ స్టార్టింగ్ ఏదైతే తీసుకుంటున్నారో, ట్రిగ్గర్ పాయింట్, బెల్ కొట్టిన పాయింట్, అది ఇంగ్లీష్ లో ఉండని. హలో ఎవ్రీవన్, లేదా లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. పర్లేదు తెలుగే, బట్ ఆ కాంబినేషన్ విల్ బి సూపర్ హిట్. థమ్స్ అప్, థమ్స్ డౌన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యారా లేదా? సిద్ధార్థ గారు ఓకే, వెరీ గుడ్. భూషణ్ గారు వెరీ నైస్, ఎస్, ఎక్సలెంట్. సో మీరు అలాగా నాకు అప్పుడప్పుడు ఏదైనా బాగా నచ్చినప్పుడు ఆహా అని చాట్ బాక్స్ లో టైప్ చేస్తే ఆహా అట, ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు, నేను చాలా యునో పాజిటివ్ గా ఫీల్ అవుతా. సో ప్లీజ్ టాకింగ్ ఇన్ ద చాట్ బాక్స్. మన ఇద్దరికి అదే ఒక మధ్య మీడియేషన్. ఓకే, సో ఆల్ ఆఫ్ అస్ చాట్ బాక్స్ ని యాక్టివ్ గా వాడుకుందాం. రైట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇస్ క్లారిటీగా, అంటే నెక్స్ట్ ఏం రాబోతుందో లేదా డీటెయిల్డ్ గా వాళ్ళకు ఒక హింట్ ఇవ్వడం అనమాట. టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్, ఇవాళ నా టాపిక్ ఏంటంటే, నేను మాట్లాడాలనుకుంటే అంశం ఏంటంటే, టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్. టుడే ఐ వుడ్ లవ్ టు టాక్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్. ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ అనేది ఈ పదం. నేను చెప్పాను కదా, ప్రతి స్లైడ్ లో మీరు 1-2 నేర్చుకున్న చిన్న చిన్న చేంజెస్, దట్ ఇస్ ఎనఫ్. దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అంటే ఏంటి? మన ఇద్దరం, నువ్వు నేను, మనందరం కలిసి మాట్లాడాలనుకుంటున్న అంశం డిస్కస్. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ వాయిస్ మాడ్యులేషన్. చాలా మంది డిస్కస్ పక్కన అబౌట్ పెడతారు. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ మై సాలరీ, ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇండియన్ పాలిటిక్స్. డిస్కస్ పక్కన అబౌట్ రాదు. డిస్కస్ అనేది ఒంటరిగా ప్రయాణిస్తుంది, అబౌట్ రానే రాదు. ఐఎమ్ హియర్ టు ప్రెజెంట్ టు యూ. నేను ఇక్కడ మీకు మాట్లాడాలని ఒక టాపిక్ ని మీ ముందుకి ప్రజెంట్, ఒక గిఫ్ట్ గా తీసుకొస్తున్నాను, అండ్ దట్ ఇస్ అని ఆ టాపిక్ పేరు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ దాంట్లో ఒక స్క్రీన్ తీసుకోండి, ఏదో 1 లేదా 2 మీరు దీంట్లో నుంచి పికప్ చేసుకోవచ్చు. సో ఇంట్రొడక్షన్స్ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఇంట్రొడక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇస్ మెమరబుల్ గా, ఎవరికన్నా బ్రెయిన్ కి టచ్ చేయాలి. కొంతమంది చాలా క్వాలిటేటివ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మా తెలిసి ఏదో మంచి పెద్ద జాబే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి? ఇలాంటి వాళ్ళకి హాయిలు, హలోలు, లేడీస్ జెంటిల్మెన్ వద్దు. వాళ్ళకి స్టాటిస్టిక్స్ కావాలి, వాళ్ళకి నంబర్స్ కావాలి, వాళ్ళకి డేటా కావాలి. నాకు మాత్రం మీరందరూ నోటిఫికేషన్ కావాలి ప్లీజ్. అదే నాకు కావాల్సింది, మీరు నాకు కావాల్సిందే చేశారు. రైట్. సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఆ రోజులో ఒకనొక టైంలో ఇలా ఉండేది ఇండియా, ఇప్పుడు ఇలా ఉండేది అంటే నంబర్స్ తీసుకొచ్చేసారు వాళ్ళ మందు దగ్గరికి. ఆ నంబర్స్ ఎలా చెప్పొచ్చు అంటే, డిడ్ యూ నో, మీ అందరికి తెలుసా 2023లో ఇలా జరిగింది, 2030లో ఇలా జరగబోతుంది, అలా ఒక స్టాటిస్టిక్. లేదా డిడ్ యూ రియలైజ్, అసలు మీ అందరికి, మీ బుద్ధికి తట్టిందా ఈ ఆలోచన అంటే ఒక రియలైజేషన్. లేదా ఈ ప్రపంచంలో, ఇన్ టుడేస్ వరల్డ్, మీరు అనుకోవచ్చు ఏంటి మేడం స్టార్టింగ్ ఇలా మాట్లాడచ్చా? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టార్టింగ్ రాగానే అందరికీ నమస్కారం, ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఎంత ముఖ్యమైందో మీకులో ఎంత మందికి తెలుసు అని ఒక ప్రశ్న వేసాను అనుకో, ఆలోచించరా? అవును కదా, ఈ రోజుల్లో. లేదా ఇంకేదన్నా, ఈ రోజుల్లో ఇంకా కోవిడ్ నడుస్తుంది అంటే మీరు నమ్ముతారా? సో ఇలాంటి బ్రెయిన్ కి వెన్ ఐ గివ్ యూ క్వశ్చన్, మీరు ఆలోచిస్తారు దాని గురించి. నేను తీసుకుంది చాలా కామన్ క్వశ్చన్స్ అవ్వచ్చు, కానీ ఏదేమైనా సరే. లేదా హౌ మెనీ ఆఫ్ యూ, మీలో ఎంతమంది అనుకుంటే ఇలా అనగానే కూడా మీరు హ్యాండ్స్ అప్ చేస్తారు కదా. ఇవన్నీ నంబర్స్ రిలేటెడ్, స్టాటిస్టికల్ రిలేటెడ్ కూడా మీ డైరెక్షన్ ని క్లియర్ గా వాళ్ళ తలుపులు తాడతాయి అనమాట. అండ్ దెన్ వాళ్ళు వెంటనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ వన్ ఇస్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అ లిటిల్ స్టోరీ. మీకు చిన్న స్టోరీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. A wise man once said that. ఇది నా ఫేవరెట్ అండి. 1 2 3 4 5 6th వన్ చూడండి. A wise man once said that. ఏదైనా ఒక కొటేషన్ ని మాట్లాడేటప్పుడు మనం మామూలుగా ఇలా మాట్లాడుతూ రైజ్, awake and stop not till your goal is achieved. ఎవరన్నారండి ఈ వర్డ్స్? స్వామి వివేకానంద. థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్. కొంతమంది టైప్ చేయబోయారు, కొంతమంది ఆపర్చునిటీ యూటిలైజ్ చేసేసుకున్నారు. సో అది స్వామి వివేకానంద. అప్పుడు నేను ఎలా చెప్పిండొచ్చు? A wise man once said. ఒక వైజ్ మనిషి చెప్పాడు ఒకసారి. ఏం చెప్పారంటే అంటూ స్టేట్మెంట్. When I give that,
ఒకవేళ ఆ టైంలో ఇంకెవరైనా ఏదైనా డైవర్షన్ లో ఉంటే వైజ్ మ్యాన్ ఏదో వైజ్ విషయం ఒక తెలివైన మాట మాట్లాడబోతుంది ఈమె అనే కాషన్ మళ్ళీ వెంటనే వాళ్ళని సెషన్ లోకి తెచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ట్రిగర్ పాయింట్స్. సో దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇకపోతే ముందుకి లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ చెప్పాను ఈ క్వశ్చన్ వేయాలని. అండ్ సో ఫస్ట్ వన్ ఏంటి, ఓబిసిలో మనం ఏమనుకున్నాము, ఓపెనింగ్. సో ఓపెనింగ్ అనేది వార్మ్ ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి, క్లియర్ ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి, తర్వాత మెమొరబుల్ స్టాటిస్టికల్ ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఓ అయిపోయింది. బి అంటే బాడీకి వెళ్ళాలి. బాడీకి వెళ్ళే ముందు కొంచెం సీక్వెన్స్ అనేది ఏంటో తెలుసుకున్నాం. ఎప్పుడు మీకు గట్టిగా ఉండేవి నచ్చుతాయా, లేదా సీక్వెన్షియల్ గా ఫస్ట్ ఇది వచ్చింది సెకండ్ ఇది వచ్చింది అనే డీటెయిల్స్ ఉంటే నచ్చుతాయా? ఓకే, గజిబిజి ఇస్ రైట్ హ్యాండ్, సీక్వెన్స్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్. చెప్పండి, రేజ్ యువర్ హ్యాండ్స్. లెఫ్ట్ హ్యాండ్ అట. థ్యాంక్ యూ సన్ రైజర్ శ్రీనివాస్ కోసూరి గారు, వెరీ నైస్. అందరూ రేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మన స్పీచ్ కూడా ఒక సీక్వెన్షియల్ మేనర్ లో వాళ్ళకి గనక మనం చెప్పగలిగితే వాళ్ళు నంబర్ 1 రీటైన్ చేసుకుంటారు, నంబర్ 2 వాళ్ళు వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ 2 చెప్పేటోడు సడన్ గా 3 అంటే వాడు అయ్యో సెకండ్ పాయింట్ అయిపోయిందా అని పక్క వాళ్ళని అడుగుతాం, లేదా సెకండ్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తారా అని మనల్ని అడగటం, లాంటి ఇంటరాక్టివ్ మోడ్ లోకి మనం వెళ్తూ ఉంటాం. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై సీక్వెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఫార్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్ క్లాస్ అందరికి కరెక్ట్ గా అప్రోచ్ అవుతుందా? నేను స్లో అవ్వాలా, ఫాస్ట్ అవ్వాలా? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? ఇది ఎవ్రీథింగ్ ఫైన్ అంటే థమ్స్ అప్ ఇవ్వండి, డబుల్ ఓకే అంటే ఇట్లా చూపించండి. ఓకే, వెరీ నాకు ఓకే కాదు, నాకు మీరు మైక్ అనుకోవటం ఓకే కాదు. నో అస్సలు ఓకే కాదు, ప్లీజ్ నో ఓకే కాదు. మీరు అలాగే రిలాక్స్ గా ఉండి నన్ను మాట్లాడివ్వండి. పీపీటీ మిస్ అవుతున్నా. ఓకే, పీపీటీని స్లోగా తీసుకెళ్తాను అండ్ ఐ విల్ గివ్ యూ అ కాషన్. స్క్రీన్ మార్చబోతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్తాను. సో సీక్వెన్స్ లో మాట్లాడాలన్నప్పుడు నేను ఏం చెప్పాను మీకు, అది ఒక బాడీ అనేది లోపల డీటెయిల్స్ మన ఏం టాపిక్ లో చెప్పినా మనం ఓపెనింగ్ చేస్తాము, లాస్ట్ లో ఓకే అండి అంతే కథ అని బాయ్ చెప్తాం. కానీ మధ్యలో మాట్లాడే బాడీ ఏదైతే ఉందో, తలని తోకని లేకుండా మాట్లాడతాడు రా బాబు వీడు అనకుండా ఆ మధ్యలో ఉన్న బాడీయే మనకు చాలా ముఖ్యం. సో మన టాపిక్ ని 1 2 3 4 5 పాయింట్స్ గా మాట్లాడబోతుంటే అప్పుడు ఏం చెప్తాం, హలో ఎవ్రీబడి, నా టాపిక్ ఇవాళ 3 పార్ట్స్ గా డివైడ్ అయింది, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాగనమాట. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ లో 4 పార్ట్స్ ఏంటి, పీపా పార్ట్, రైట్? శ్రీరామ్ గారు అదే చెప్పారా, ఇంకేదైనా చెప్పారా? సో హలో ఎవ్రీబడి, సో వీ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్. సో ఈ రోజు నేను 4 పార్ట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. నెంబర్ 1 పీ, నెంబర్ 2 పా, నెంబర్ 2 అట్లాగా యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు గివ్ దెమ్ నెక్స్ట్ ఏం రాబోతుంది అని ఒక చిన్న సీక్వెన్స్ కి స్టార్టింగ్ వాళ్ళని ప్రిపేర్ చేయబోతారు. సంథింగ్ లైక్ ఇప్పుడు ఈమె 4 పాయింట్లు చెప్పబోతుంది అని వాళ్ళకు ఒక చిన్న ట్రిగర్ ఇవ్వటం. సో వాళ్ళు కాషియస్ గా వినే ఛాన్స్ ఉంది. లాస్ట్ లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీరేమి ఉద్రభద్ర రాసుకోవాల్సిన అవసరం లేదు, స్లోగా కామ్ గా వినండి. నా సో ఫస్ట్ పీ పా పాటో అన్నాం కదా, దాన్ని ఎలా వాడచ్చు? ఫస్ట్లీ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పి అంటే పిచ్ ఫస్ట్లీ. సెకండ్లీ మనందరము పే అంటే పే. థర్డ్లీ లెట్స్ టాక్ అబౌట్ pause, and lastly let's talk about the tone. సో నేను చెప్పాలనుకున్న 4 మాటల్ని నేను వాళ్ళకి ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్లీ అంటూ చెప్పి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనే సీక్వెన్స్ వాళ్ళకి క్రియేట్ చేశాను. దీన్నే ఇంకొక విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, థర్డ్ ఆఫ్ ఆల్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో కూడా ఇది వాడచ్చు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు అనుకోండి, అవుట్ ఆఫ్ టాపిక్ బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఓపెనింగ్ చేసావు. నెక్స్ట్ సీక్వెన్స్ లోకి వెళ్ళాలి. 1 2 3 4 పాయింట్స్. Firstly, I want to talk about my education. Secondly, I want to talk about my hobbies. Third, I want to talk about this. And last and most important, I want to talk about my passion. Training field is my passion. Atla. So you are just giving him a sequence. Thumbs up, thumbs down. Fantastic. So let us go to the next one. Next. ఎప్పుడన్నా ఎవరికన్నా అనిల్ రెడ్డి గారు పొద్దున్న చేసేస్తుంటే, మేడం ఫస్ట్ లేసాను మేడం, నెక్స్ట్ చేశాను మేడం, నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఈ నెక్స్ట్ అంటాం.
సో వాటికి ఆల్టర్నేటివ్ మూవింగ్ అహెడ్, మూవింగ్ ఆన్, యాజ్ వి ప్రొసీడ్. ఇది ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇవి మనం ఎంత కామన్ గా వాడతామంటే దాని మీద నాని సాంగే పాడేశాడు. నెక్స్ట్ ఏంటి అంటూ మీ గోల్ ఏంటి అనుకుంటా, అంత కామన్ వర్డ్ ఇది. సో దీన్ని ఎలా వాడతాము? ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఓకే, వేర్ ది ఎగ్జాంపుల్? ఓ సారీ. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మార్నింగ్ డిజైనర్ టాక్స్ అని ఒక పెద్ద బ్యూటిఫుల్ ఫ్రీ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిజైనర్ టాక్స్ ఎంతమందికి తెలుసు? డిజైనర్ టాక్స్, రైట్. సో డిజైనర్ టాక్స్ లో మనకు 3 లేదా 4 లేదా 2 స్పీకర్స్ వరకు మనకు ఇన్వైట్ చేస్తాము, వాళ్ళు మాట్లాడతారు. సో ఫస్ట్ స్పీకర్ అయిపోయిన తర్వాత సెకండ్ స్పీకర్కి వెళ్ళేటప్పుడు మన నెక్స్ట్ స్పీకర్ ఎవరంటే 21 పావని ముస్కు సన్ రైజర్స్ అని పిలుస్తారు, అంతేనా? నెక్స్ట్ మన థర్డ్ స్పీకర్ ఎవరంటే అనుకుంటా వెళ్ళిపోతారు తప్ప. నౌ నేను చిన్న మనం అనుకున్న పాయింట్ ఏంటి? మూవింగ్ ఆన్, మూవింగ్ అహెడ్ అండ్ ఈ రెండింటిని రైట్. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. మూవింగ్ అహెడ్ విత్ ద సెకండ్ స్పీకర్ సిద్ధార్థ గారు ఫ్రమ్ ఎక్సలెంట్ విన్నర్స్. అయిపోతుంది ఆయనకు కూడా రౌండ్ ఆఫ్ అప్లాస్, గట్టి చప్పట్లు కొట్టేసిన తర్వాత మూవింగ్ ఆన్ టు ద థర్డ్ స్పీకర్ అనిల్ రెడ్డి ఫ్రమ్ విక్టరీ గ్రూప్. సో మూవింగ్ ఆన్, మూవింగ్ అహెడ్ ఇవన్నీ జస్ట్ నెక్స్ట్ అనే దానికి ఆల్టర్నేటివ్, బట్ మంచిగా ఇంప్రెసివ్ గా మాట్లాడటానికి. ఇస్ దట్ రైట్? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎగ్జాంపుల్ దానికి ఆల్టర్నేటివ్ సిమిలర్లీ, లైక్ వైజ్ అంట. ఓకే, దాని గురించి మీరు ఏమి ఎక్కువ బ్రెయిన్ లోకి తీసుకోవద్దు, బట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని గుర్తుంచుకోండి అంతే. సో ఇదిగోండి అలా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనే బదులు అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్, ఫర్ ఇన్స్టెన్స్ అంటూ కొంచెం హెవీగా ఉండొచ్చు. ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు, మిగతా వాళ్ళు ఈ పాయింట్ ని వదిలేయచ్చు. నెక్స్ట్ అనే దానికి సీక్వెన్స్ చూపిస్తానని చెప్పాను కదా, ఒక్కసారి చూడండి. ఇందాక మా అనిల్ రెడ్డి గారు ఏం చెప్పారు? పొద్దున్నే లేచాను, నెక్స్ట్ అదటి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఫైనల్ వచ్చి పడుకున్నాను మేడం అని చెప్పారా? ఇప్పుడు అనిల్ గారు ఇలా చెప్తారు. ఫస్ట్లీ పొద్దున్నే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నారండి వీళ్ళు. పొద్దున్నే లేచారు. ఫస్ట్లీ 6 o'clock కల్లా ఇంట్లో అందరు లేచారు మేడం. దెన్ అందరూ రెడీ అయిపోయారు మేడం స్నానాలు చేసుకొని. లేటర్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని డ్రెస్సెస్ ఫుల్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యారు. ఆఫ్టర్ దట్ మా డ్రైవర్ వచ్చాడు, మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. ఫైనలీ 10 o'clock కల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ కి రీచ్ అయ్యాం, మంచి దర్శనం చేసుకొని వాపస్ వచ్చాం. సో ఫస్ట్లీ, దెన్ లేటర్, ఆఫ్టర్ దట్ అండ్ ఫైనలీ అనేది మీ సీక్వెన్స్ ని చూపిస్తుంది. ఇది నార్మల్ ఇంగ్లీష్ తో నేను చెప్పాను. ఇప్పుడు దీన్ని ఒక కాంప్లికేటెడ్ మన పబ్లిక్ స్పీకింగ్ లోకి తీసుకురావచ్చు. ఏదన్నా టాపిక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకేదైనా స్మోకింగ్ ఎందుకు డేంజరస్ అని ఒక యంగ్ బాయ్స్ మధ్యలోకి వెళ్ళి మా సన్ రైజర్స్ యాకూబ్ గారు ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు యంగ్ బాయ్స్ అందరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్మోకింగ్ వద్దురా బాబు, బతుకు నాశనం అయిపోతుందిరా అని చెప్పాలంటే ఎంత స్క్రిప్ట్ అని దానికి ఇలా. ఫస్ట్లీ మీ అందరికి మెయిన్ గా రీజన్స్ చెప్పాలనుకుంటున్నాను స్మోకింగ్ ఎలా కాజ్ అవుతుంది అని. అండ్ దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. లేటర్ మీ అందరూ ఎందుకు మానేయాలో కొన్ని రీజన్స్ చెప్పాలనుకుంటున్నా. ఆఫ్టర్ దాట్ నిజమైన కేస్ స్టడీస్ ని మీ దగ్గరికి తీసుకురాబోతున్నాను. అండ్ ఫైనలీ మనందరం ఒక బాహుబలి ప్రామిస్ అంటారు కదా, ఏంటా ప్రామిస్? బాహుబలి ప్రామిస్ కాదు, ప్రభాస్ ప్రామిస్. మాట అలా కరెక్ట్. సో దిస్ ఇస్ ద వే యూ గోయింగ్ టు షో ద సీక్వెన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, దీనికి ఇంగ్లీష్ కి తెలుగుకి, నేను తెలుగు స్పీకర్ని అన్నదానికి ఏం లేదు. మీరు తెలుగులో మాట్లాడండి, మలయాళంలో మాట్లాడండి, చైనీస్ లో మాట్లాడండి, మాకు అనవసరం. బట్ దెన్ ఆ ఇంగ్లీష్ పదాలని మమ్మల్ని కనెక్ట్ చేయడానికి నేను ఇచ్చే ట్రిగర్. రైట్, కరెక్ట్ సురేష్ గారు, లవ్లీ. సో ఓకే, సో లెట్ us see this. నెక్స్ట్ స్లైడ్ చూస్తానన్నారు కదా, ఒకసారి చూడండి. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. అండ్ దెన్ ఇది చూడండి, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సుదర్శన్ గారు అంతా ఓకేనా? 48 సుదర్శన్ గారు, అర్థమవుతుందా? వ్యర్థం అవుతుందా? అర్థమవుతుందట. వెరీ నైస్ మేడం. అర్థమవుతుంది కానీ నాకు స్క్రీన్ షాట్ లో వేరే ఎగ్జాంపుల్ రావడంతో తీసుకోలేకపోయాను మేడం. వేరే మన వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు కదా, అది అర్థం చేస్తుంది. ఓకే, యాక్చువల్లీ మెసేజ్ ని మళ్ళీ ఒకసారి క్లిక్. సరే, కొంతసేపు మెసేజెస్ వద్దండి, మనం మాట్లాడుకునేటప్పుడే మెసేజెస్ తీద్దాం. పెద్దవాళ్ళకి కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి
బట్ నైస్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, మాట గొంతెత్తి చెప్పడం కూడా ముఖ్యం. థ్యాంక్ యూ. సో ఓబిసిలో మనం సికి వచ్చేసాము. సి ఇస్ కంక్లూజన్. ఓపెనింగ్ అయిపోయింది, బాడీ అయిపోయింది, కంక్లూజన్కి వచ్చాం. మరి ఇంత మాట్లాడిన తర్వాత అరే భయ్యా అయిపోయిందిరా బాబు మ్యాటర్, ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందిరా బాబు అనే కంక్లూజన్ లో వాడికి ఒక చిన్న ట్రిగర్ పాయింట్, వాడికి టేక్ హోమ్ మెసేజ్, వాడి ఇంటికి ఏం తీసుకెళ్ళాలి సెషన్ అయిపోయేసరికి అనేవి ఇక్కడ కొన్ని పదాల్లో మనకున్నాయి. నేను ఏది మీకు లోతుల్లోకి వెళ్ళనండి. ఇవన్నీ జస్ట్ మీరు ఇంగ్లీష్ పదాలని తెలుగు స్పీచ్ లోకి వాడుకోవచ్చు, ఇంగ్లీష్ స్పీచ్ లోకి వాడుకోవచ్చు. సో టక్కున ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఒక టూ ఎగ్జాంపుల్స్ ని మీకు సమరైజ్ చేస్తాను. ఓకే మై డియర్ పార్టిసిపెంట్స్, మీరు అందరూ ఇవాళ సెషన్ ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను. టు సమరైజ్, మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే ఇంప్రెసివ్ గా పబ్లిక్ స్పీకింగ్ లో ఎలా మాట్లాడాలి. సో టుడే ఐ వాంట్ టు కంక్లూడ్ దట్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్ ఎందుకు ముఖ్యమంటే అనర్గళంగా ఒక భాషలో మాట్లాడటం కన్నా బైలింగ్యువల్ గా 2 భాషల్లో మాట్లాడితే మీరెంతో మంది ఆడియన్స్ ని ఆకట్టుకోగలరు. ఇలా ఒక చిన్న తెలుగు మాటే కానీ ఒక ఇంగ్లీష్ మాటతో కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నాము. ఆర్ యు ఆల్ గుడ్? స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా? కెన్ ఐ గో ఫార్వర్డ్? పుష్పలత సన్ రైజర్స్ గారు ఆల్ గుడ్. వంశీ కృష్ణ రాక్ స్టార్ గారు వెయిట్. సో ఇక్కడ వర్షం పడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిగ్నల్ ఇష్యూస్, నా దగ్గర వాయిస్ బ్రేక్ అయితే వెంటనే నాకు కాల్ చేయండి హైమా గారు. ఎనీవే, సో లెట్స్ కంటిన్యూ. ఓకే, అయితే ఇది ఇంత ఈజీయే అయితే అందరూ చేసేవాళ్ళు కదా. ఇఫ్ ఇట్ వాజ్ ఈజీ ఎవ్రీబడి వుడ్ హావ్ డన్ ఇట్. మొత్తానికి అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడేసేవాళ్ళు. కానీ ఎంతో కొంచెం కష్టం కాబట్టి ఇంత మాట్లాడతామో లేదో తెలియదు కానీ ఆ ఎస్ అంటూ ఒక స్టైల్ ని మనం నేర్చుకున్నాం. ఎలా ఉండాలి? యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ గా ఉండాలి. వాట్ ఈస్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఎవరికన్నా మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఎవరైనా? సో యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే ఏంటి అంటే భూషణ్ కుమార్ highlighted point. ఎవరండి? Pitch point. Highlighted point. That quality which we can pitch. Yes, ma'am. Perfect. That's the word. For example, మా సూపర్ కింగ్స్ భూషణ్ గారు ఉన్నారు. ఆయనకి కోల్గేట్ టూత్ పేస్ట్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఒక రోజు పెప్సిడెంట్ వాడరా బాబు అని వాళ్ళ అమ్మగారు చెప్తే నేను చావననే చేస్తాను కానీ కోల్గేటే నా ప్రాణం ఇస్తాను అనేటైన మన భూషణ్ గారు. సో షాప్కి వెళ్ళారు కోల్గేట్ పేస్ట్ కొనుక్కోవడానికి. అప్పుడు సార్ కోల్గేట్ కు 1 వీక్ స్టాక్ లేదు సార్, 1 వీక్ తర్వాత వస్తుంది సార్, మీరు పెప్సిడెంట్ తీసుకోండి సార్, కావాలంటే 10 రూపీస్ తీసుకుంటారు సార్. నాకొద్దు, నేను 2 కిలోమీటర్లను వెళ్తాను కానీ కోల్గేటే కొనుక్కొస్తా. ఎందుకు? కోల్గేట్ లో యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏదో ఆయనకి యూనిక్ గా స్టక్ చేసింది. ఆయనని, ఆయన లైఫ్ ని, ఆయన ఇష్టాలని, సమ్ క్వాలిటీ ఏదేమైనా సరే, అది డార్క్ చార్కోల్ అంటే ఆ బొగ్గు కానీ, లేదా మధ్యలోనే వచ్చే బ్రిస్టిల్సే కానీ, ఏదో ఒకటి మొత్తానికి నచ్చింది. అంతే. సో అది యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అదే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనందరికీ కూడా యూనిక్ గా కొన్ని పదాలు లేదా యూనిక్ గా సంథింగ్ హ్యాస్ టు బి దేర్. ఒకసారి చూద్దామా యూనిక్ గా ఏముండబోతుందో మనకు. ద ఫస్ట్ వన్ ఇస్ వర్డ్స్. వర్డ్స్ ని యూనిక్ గా చూస్ చేసుకోవచ్చు. యూనిక్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఓకే. ద సెకండ్ వన్ ఇస్ యూనిక్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే ఏంటండి? ఇంటోనేషన్ అంటే ఎవరికన్నా ఇంటోనేషన్ అంటే ఎత్తులు తగ్గులు. మన భాషలో మనం మాట్లాడుతున్నప్పుడు ఎత్తటం, రైజింగ్ అండ్ ఫాలింగ్, దిస్ ఇస్ కాల్డ్ as యూనిక్ ఇంటోనేషన్. ద థర్డ్ వన్ ఇస్ యూనిక్ కనెక్షన్. సో కనెక్షన్ ఎలా రావాలి అనేసి ఈ పార్టీకి ఆల్మోస్ట్ మీరు డే 10 డే 12 లోనే ఉండింటారు. సో కనెక్షన్ అయితే మీరు స్పీకర్స్ గా ఆడియన్స్ తో ఎలా మెయింటైన్ చేయాలో మీకు ఈ పార్టీ క్లారిటీ ఉంటుంది. బట్ ద వర్డ్స్ అండ్ ఇంటోనేషన్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. థమ్స్ అప్. ఆర్ యు రెడీ ఫర్ దిస్? థ్యాంక్ యూ. మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తేనే నాకు ముందుకెళ్ళాలా వద్దా అర్థమవుతుంది. am I cracking? నా వాయిస్ క్రాక్ అవుతుందా? It's sometimes good, madam. Sometimes it's good. It's cracking, right? Is it Haima garu konచెం చెప్తారా? Is it good or bad? Yeah, ma'am. It's good. It's Good, good madam. కదా? చలో. Good. థ్యాంక్ యూ. అదే మీ అందరూ నాకు క్రాక్ అవుతున్నారు, అందుకే నాకు భయం వేసి అడిగాను. ఓకే, సో లెట్స్ కంటిన్యూ.
చాట్ బాక్స్ లో వెంటనే చెప్పేయండి డిస్టర్బెన్స్ వస్తే. సో కొన్ని బ్యూటిఫుల్ ఆసమ్ వర్డ్స్ కి మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాను. ఈ వర్డ్స్ ఎటువంటివి అంటే మిమ్మల్ని కొంచెము రొటీన్ గా కాకుండా ఇంప్రెసివ్ గా మాట్లాడటానికి మీకు ప్రిపేర్ చేస్తాయి. సో ఇవన్నీ మీకు తెలిసినవే. వెరీ బ్యూటిఫుల్, వెరీ క్లీన్, వెరీ బ్యాడ్, వెరీ గుడ్. సో వీటన్నిటికీ రీప్లేస్మెంట్ వర్డ్స్ కిందగా ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సాడ్. కోవిడ్ టైంలో కుప్పలుగా మనుషులు చనిపోయారు కదా, లేదా స్మోకింగ్ తో ఎంతో మంది చనిపోతూ ఉంటారు, ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు ఏమంటాం మనది, ఇట్ ఇస్ వెరీ సాడ్ అండి, పిల్లలు ఎలా తాగుతున్నారు, అసలు యవనస్తులు కొంచెం అసలు ఆ యూత్ ఉన్నారే బాగా చెడిపోయారు, వెరీ సాడ్, వెరీ సాడ్. ఎన్నిసార్లు వెరీ సాడ్ అంటాం. సో దాన్ని రీప్లేస్ చేస్తూ హార్ట్ బ్రోకెన్ అండి. అసలు ఎంత హార్ట్ బ్రేకింగ్ గా ఉందంటే యంగ్స్టర్స్ చాలా డిగ్నిఫైడ్ గా ఉండాల్సింది పోయి ఎంత డిసప్పాయింటింగ్ గా బిహేవ్ చేస్తున్నారంటే, ఎంత పెయిన్ఫుల్ బిహేవియర్ అండి బాయ్స్ ది అని. అలా నేను బాయ్స్ అంటున్నానని మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. యంగ్ బ్యాచులర్స్ ఎవరైనా ఉంటే జనరల్ గా ఎగ్జాంపుల్ కోసం అంటున్నాను. హార్ట్ బ్రోకెన్, డిసప్పాయింటింగ్, పెయిన్ఫుల్ అంటే ఏంటి, ఇవన్నీ వెరీ సాడ్ కి రిప్లేస్మెంట్. సేమ్ వే ఎంత బాగా రెడీ అయ్యారండి మా బాలమణి విక్టరీ గారు, వెరీ బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. ఎన్ని రోజులు బ్యూటిఫుల్. నౌ లెట్స్ చేంజ్ ఇట్ టు షీస్ ప్రిటీ. ఎంత ఎలిగెంట్ గా ఉన్నారో, స్టన్నింగ్ బ్యూటీ రా బాబు. సో దీస్ ఆర్ జస్ట్ ద రీప్లేస్మెంట్స్. సో వాట్ ఎవర్ ఈజ్ యువర్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్. సిద్ధార్థ గారు మంచి అసైన్మెంట్ చేశారు, అప్పుడు మీ మెంటర్ వచ్చి వెరీ గుడ్, వెరీ గుడ్ సిద్ధార్థ గారు బాగా చెప్పారు, వెరీ గుడ్, వెరీ గుడ్ అంటే ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు చెప్తారు సార్, వెరీ గుడ్ మార్చరా సార్, నాకే బోరు కొట్టింది మీకు కొట్టట్లేదు సార్ అంటారు. అప్పుడు అదే మీ మెంటర్ వచ్చి రోజుకొక, సిద్ధార్థ గారు అమేజింగ్ సార్, చాలా బాగా చెప్పారు డే 1, సిద్ధార్థ గారు ఫెంటాస్టిక్ అసైన్మెంట్, కొన్ని చిన్న చిన్న చేంజెస్ అంతే, చిన్న చిన్న చేంజెస్. అలా రోజుకొక పదం తీసుకొచ్చారనుకోండి మీ మెంటర్స్, మీకు అది ఎగ్జైటింగ్ గా ఉండి ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు అని మీరు ఇమోషనల్ కొటేషన్స్ కూడా ఇచ్చేసి ముందుకెళ్ళిపోతారు మీ స్పీచ్ లో. సో దాట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, దట్ యూనిక్ గా ఉండాలి అంటే చక్కటి పదాల్ని మనం తీసుకురావాలి. ఇంకా నేను ఏం చెప్పాను, ఇంటర్నేషన్. ఓ బై ది వే నేను 6 తెచ్చాను, కానీ మీరు వెరీ వర్డ్స్ అని కొట్టగానే ఇంగ్లీష్ గూగుల్లో యూ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్. సో ప్లీజ్ గూగుల్లో కొట్టండి, ఇంకొక 20-30 వర్డ్స్ ని మీరు నేర్చుకొని సిద్ధంగా పెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషన్. ఆల్రెడీ చెప్తారా ఇంటర్నేషన్ అంటే ఏంటో. ఇంటర్నేషన్ అంటే గొంతులో ఎత్తులు తగ్గులు, ఎక్కడ తగ్గాలో కాదు, ఏంటది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గ్రేట్ అట కదా, ఆయన ఎవరో చెప్పాడు కదా. సో మనం కూడా గొంతుని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇంక్రీజ్ చేయాలో ఆల్రెడీ మనకు వాయిస్ మాడ్యులేషన్ లో మనం చాలా బాగా తెలుసుకున్నాము. బట్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలనుకుంటున్నాను. థమ్స్ అప్, థమ్స్ డౌన్. మేడం ఇప్పటికే ఎక్కువైపోయింది మేడం, ప్లీజ్ మేడం ఆపేసేయండి మేడం. ఎనీబడి ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్ గుడ్ కదా, ఫెంటాస్టిక్. లెట్స్ గో ఫార్వర్డ్. అబ్బా బాలమణి గారు నాకు ఏమన్నా ఎనర్జీ ఇస్తున్నారా మీరు. చలో రైట్. సో ఇప్పుడు మీకు కొన్ని పదాలు తీసుకొస్తున్నా, ఓకేనా? ఆ పదాల్ని మీరు ఒక్కొక్క చోట మీరు స్ట్రెస్ చేయాలి. ఎక్కడ స్ట్రెస్ చేయాలి అంటే ఆ బ్లూ బటన్ మీద స్ట్రెస్ చేయాలి, ఓకేనా? బ్లూ బటన్ మీద. ఓకే, అయితే ఇప్పుడు ఈ సెంటెన్స్ వద్దులేండి, నేను యాక్చువల్లీ వేరే సెంటెన్స్ పెడతాను మీకు. చాట్ బాక్స్ అందరికీ కనిపిస్తుంది కదా? ఓకే, బ్యాచ్ 107 కదా? 109. 109. Okay, thank you so much. So ఇక్కడ చూడండి, I am the outstanding participant of 109th batch. మీకు ఒక చిన్న డిస్క్లైమర్ వార్నింగ్, మీలో ఎవరో ఒకరు బెస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నికపడతారనమాట. సో దానికోసం మీరు ఇవాళ నుంచే ప్రయత్నించండి ఇంప్రెసివ్ ఇంగ్లీష్ యాడ్ చేసి. బట్ ఎనీవే, ఇప్పుడు మీ ముందుకి నేను ఎన్ని వర్డ్స్ తెచ్చాను, చాలా ఒక 10 వర్డ్స్ తీసుకొచ్చి ఒక సెంటెన్స్ ఫామ్ చేశాను. I am the outstanding participant of 109th batch. సో దీంట్లో నేను పెన్ మారుస్తూ పోతుంటాను, ఆ పెన్ మార్చిన చోటని మీరు స్ట్రెస్ చేయాలి. ఓకే, సో ఏ పెన్ తీసుకుందాము? బ్లాక్ పెన్ తీసుకుందాము. సో ఫస్ట్ వన్ మీకు ఐ, అది నేను మీకు కోసం చేసి చూపిస్తాను. వెరీ గుడ్, అందరూ రెడీయా? I am the outstanding participant of 109th batch. నేను అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్. నేను
నేను, ఇంకెవరు కాదు, పావని కాదు, మా మెంటర్ హైమ కాదు, మా నరసింహులు గారు కాదు, నేను. అది నా స్ట్రెస్ పాయింట్. ఇప్పుడు నేను చేసి ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఇస్తాను నేను నా స్ట్రెస్. ఎవరు చెప్తారు? హ్యాండ్స్ రేజ్ చేయండి. అవుట్ స్టాండింగ్ ని స్ట్రెస్ చేయాలి. పావని బుస్తా గారు రెడీగా ఉన్నారు. కమాన్ పావని గారు. అవుట్ స్టాండింగ్ ని మాత్రమే స్ట్రెస్ చేయాలి, మీతో అంతా కామ్ గెలిపోవాలి. Outstanding participant of the ఎవరండి I am- ఎవరండి పావని గారికి చేస్తే పావని గారు మెయిల్ వాయిస్ వెళ్ళిపోయారేంటి? I am మెయిల్ I పావని am కాదు, the- ఫీమేల్ పావని కావాలి. చెప్పండి. I am the outstanding participant of 109 batch. కరెక్ట్, అవుట్ స్టాండింగ్, బాగా చెప్పారు, వెరీ నైస్. నా జయకృష్ణ డి ఛాంపియన్స్. ఛాంపియన్స్ గారు పార్టిసిపెంట్ కి ఇచ్చేయండి స్ట్రెస్. Outstanding participant of I am the Oh, yo. outstanding participant of 109. ఓకే, అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్. అవుట్ స్టాండింగ్ మెంటర్ కాదు, అవుట్ స్టాండింగ్ ట్రైనర్ కాదు, అవుట్ స్టాండింగ్ స్పీకర్ కాదు, అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్. ఫెంటాస్టిక్. ఇంకొక చివరి ఛాన్స్ ఇవ్వబోతున్నాను. మన శ్రీనివాస్ కొసూరి గారికి సన్ రైజర్స్ నుంచి. సార్ రైజ్ అయ్యి చెప్పండి సార్, మంచిగా 109 కి స్ట్రెస్ ఇచ్చి. Thank you, ma'am. I'm the outstanding participant of 109th batch. ఏంటి సార్, ట్రైన్ ఉందా? రాజధాని ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలా? అంత ఫాస్ట్ గా ఉరికారు. ఇంకొకసారి try Okay, చేయండి. ma'am. One more time. I'm the outstanding participant of 109th batch. రైట్. సో మీరు దేనికి Thank you. స్ట్రెస్ చేయాలనుకుంటున్నారు ఇస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. మాస్క్ లేకుండా లోపలికి రావద్దా, లేదా మాస్క్ లేకుండా లోపలికి రావద్దా, లేదా మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. బయట చచ్చిపోండి, నాకు అనవసరం, లోపలికి మాత్రం రావద్దు. సో వేర్ ఇస్ యువర్ స్ట్రెస్? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కమ్యూనికేట్? ఓకే, సో నేను ఒక్కసారి నేనేం ఎగ్జాంపుల్ పెట్టానో పురాతన కాలంలో పెట్టిన ఎగ్జాంపుల్ ని మీకు చూపిస్తా. సో ఈ మర్డర్డ్ ద ప్రెసిడెంట్ అని నేను ఎగ్జాంపుల్ పెట్టాను. అంటే ఏంటి, నేను నీకు చెప్పాను ఆయన మర్డర్ చేశాడు అని. ఒక్క నిమిషం, మీకు లోడ్ అవుతుంది, ఒక సెకండ్. లోడ్ అయిందా అండి? వెయిట్ చేద్దాం ఒక 5 seconds. సో దీంట్లో ఐ టోల్డ్ యూ హీ మర్డర్డ్ ద ప్రెసిడెంట్ అంటే ఏంటి, నేను చెప్పాను కాబట్టి నీకు తెలిసింది, ఇంకెవ్వరు చెప్పలేదు నీకు అని. రెండోది ఐ టోల్డ్ యూ, నీకు చెప్పానా, నేను చెప్పానా, నేనేం ఉత్తరం రాయలే, నీకేమీ ఆడియో మెసేజ్ పెట్టలే, డైరెక్ట్ చెప్పినా నేను. ఐ టోల్డ్ యూ హీ మర్డర్డ్ ద ప్రెసిడెంట్. నేనేమన్నా వాళ్ళ ఆవిడకి చెప్పినానా, వాళ్ళ డాడీకి చెప్పినానా, గంప నాగేశ్వర సార్కి చెప్పినానా, శ్యామ్ రాథోడ్ సార్కి చెప్పినా, నీకు చెప్పినా. సో అలాగా ఎవ్రీ స్ట్రెస్ చేంజ్ ద ఎంఫసిస్. నా అర్థాన్ని మార్చేసింది, నా సెంటెన్స్ యొక్క అర్థాన్ని. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్నేషన్. ఇక్కడతో అయిపోలేదండి మన స్ట్రెస్, ఇంకా కొంచెం చూపిస్తాను. ద లాస్ట్ వన్ P ఫర్ ప్రొనౌన్సియేషన్. సో ఈ ప్రొనౌన్సియేషన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, 2 నౌన్స్ కలిస్తే. నౌన్స్ ఏంటి మేడం, ఇప్పుడు మళ్ళీ మీరు గ్రామర్ నేర్పిస్తారా? గ్రామర్ కాదు, కానీ చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడన్నా 2 నామవాచకాలు కలిసి ఒక నేమ్ ని క్రియేట్ చేశాయనుకోండి, వాటిని ఎలా చెప్పాలంటే, అల్లు అర్జున్ ఉంది, షారుఖ్ ఖాన్ ఉంది, నార్త్ అమెరికా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎప్పుడన్నా ఎవరైనా ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ లో కానీ ఎక్కడన్నా పిలిచేటప్పుడు మీరు చూసే ఉంటారు కదా, అవార్డ్ ఎవరికంటే అవార్డ్ గోస్ టు అని ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి అల్లు అర్జున్ అంటారు. కానీ ది అవార్డ్ గోస్ టు అల్లు అర్జున్ అన్నారా ఎవరన్నా? సో నేను ఏమనాలనుకుంటున్నానంటే, 2 పదాల జోడి ఒక పదం అయితే ఫస్ట్ పదంలో కాదు, సెకండ్ పదంలో స్ట్రెస్ ఉంటుంది. రైట్. సో మై నేమ్ ఇస్ తబితా దేవరపల్లి. నా పోస్టర్ లో మీరు చూస్తుంటారు. సో దేవరపల్లి మీద స్ట్రెస్ ఉంటుంది, తబితా మీద ఉండదు. హలో ఎవ్రీబడి, నా పేరు తబితా దేవరపల్లి అనాలి. అదే నేను దేవరపల్లిని ముందు వేసి తబితాని పక్కన పెట్టాను అనుకోండి, హలో ఎవ్రీబడి, నా పేరు దేవరపల్లి తబితా. మీ పేరు ఏదన్నా కానీ, మీ పేరు శ్రీనివాసరావు కానీ, మీ పేరు సుదర్శన్ రెడ్డి కానీ, జయకృష్ణ కానీ, ఏ పేరైనా సరే ఆ సెకండ్ నేమ్ లో మీరు స్ట్రెస్ తీసుకుంటారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి, కమాన్, మీరే ఇప్పుడు నా సైలెంట్ మెథడ్ కి రండి. మీ పేరేంటో మీరు చెప్పాలి మాకు. అయ్యో సారీ, ఐ మ్యూటెడ్ యూ బై మిస్టేక్. My name is Anuj.
కొంచెం కొంచెం కామ్గా. My name is Anil Reddy. అది రెడీ. పర్ఫెక్ట్. ఇంకెవరన్నా? ఇంకొకరు శ్రీనివాస్ గారు. My name is Srinivasal Reddy. My name is Srinivas Kosuri. Very good. So that's what we are talking about. Thank you so much. Okay. అందరినీ స్పాట్లైట్స్ తీసేయాలి. రైట్. సో లెట్స్ ప్రొసీడ్ అండి. మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ లో భాగంగా పాలిష్డ్ లాంగ్వేజెస్ అని ఇంకొక పీన్ తీసుకొచ్చాను. పాలిష్డ్ గా ఉంటే అందరిలో మీరు డిఫరెంట్ గా షైన్ అవుతారు. రైట్. సో ఈ షైన్ అవ్వటానికి మీరు చేయగలిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఏముంది, ఎక్స్క్యూజ్ అని ఉంది. ఆ ఎక్స్క్యూజ్ అనే దానికి నేను ఏం చెప్పాను, మిస్టేక్ లేదా రిపీట్ లేదా ఇంటరప్షన్. ఎవరినన్నా ఏదైనా మీ మిస్టేక్ అయినా లేదా వాళ్ళ మిస్టేక్ అయినా మీరు అప్పుడు సారీ, ఎక్స్క్యూజ్ మీ, పార్డన్ మీ, డూ యూ మైండ్ అని కొన్ని ఆల్టర్నేటివ్ వర్డ్స్ ని తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీకు మీరంతా బాగుంది, మీరంతా బాగుంది కానీ ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్ళింటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అది అడ్వైజ్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా వెరీ నైస్ ఆఫ్ యూ, కైండ్ ఆఫ్ యూ అంటూ అడ్వైస్ తీసుకోవచ్చు. అదే మీరే అవతల వైపు ఉండి వాళ్ళు చెప్పింది మీకు తక్కువగా చెప్పారు, మీరు ఇంకా బాగా చెప్పొచ్చు అని మీకు అనిపించినప్పుడు, హలో పావని గారు, కెన్ ఐ యాడ్ అ పాయింట్ అంటే ఏంటి, మీరు బాగా చెప్పారు కానీ నేను ఒక్క పాయింట్ యాడ్ చేయొచ్చా మీ మాటల్లోకి, మీ స్పీచ్ లోకి, అలా. సో మీరు ఒక పార్టిసిపెంట్ సైడ్ ఉన్నా కూడా లేదా మీరు ఒక స్పీకర్ సైడ్ ఉన్నా కూడా ఏ టైంలో అయినా కూడా మీరు అడ్వైస్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వచ్చు లేదా వాళ్ళ మాటల్ని కట్టేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాగా చెప్పేస్తున్నారు కానీ ఏదో మిస్ అయింది, అప్పుడు మీరు వెళ్ళి బాబు ఏం చెప్తున్నావు బాబు అని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది స్పీకర్. సారీ టు ఇంటరప్ట్, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, లేదా మే ఐ ఇంటరప్ట్ యూ కృష్ణ గారు, జయకృష్ణ గారు, మే ఐ ఇంటరప్ట్ యూ అంటే షూర్ అండి, షూర్ చెప్పండి అని అంటారు స్పీకర్స్. సో డిగ్నిఫైడ్ గా ఇంటరప్ట్ అవ్వాలి కానీ స్టేజ్ మీది మేము డబ్బులు కట్టి కోర్స్ జాయిన్ అయ్యాము మేము ఏమన్నా చేయొచ్చు అనే డిస్కంఫర్ట్ అవతల వాళ్ళకి మనం క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్, ట్రైనర్స్ గా బెస్ట్ విషెస్ అండ్ లవ్ చూపించాలి. ఏంటి మనం లవ్ చూపించడానికి మనం ఏమన్నా యంగ్స్టర్స్ టీనేజర్స్ నో, ఇట్ ఈస్ ద డిగ్నిటీ దట్ యు మెయింటైన్. ఏదైనా ఒకేజన్స్ కానీ, ఎవరైనా చనిపోయి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ కండోలెన్సెస్ మెసేజెస్ కానీ కంగ్రాచులేషన్ మెసేజెస్ కానీ మీరు పెడుతూ ఉండాలి. అలా పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి, మీకంటూ కంపైల్డ్ పర్సనల్ మెసేజెస్ మీరు టైప్ చేస్తారు. ఆ టైప్ చేశాక మీరు లాస్ట్ లో ఇక్కడ నేను చూపించే పాయింట్స్ లో మీరు ఏదన్నా మీరు తీసుకోవచ్చు. విత్ లవ్ అండ్ రిగార్డ్స్ గోవర్ధన్ గారు, రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ శ్రీనివాసులు గారు, లేదా కన్వే మై బెస్ట్ రిగార్డ్స్, అలా మీరు ఏ పదాలన్నా తీసుకొని మీ పేరు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, బట్ దెన్ క్లైమాక్స్ మెసేజ్ ఇస్ గ్రీటింగ్, చాలా వార్మ్ గా ఉంటుంది అనమాట. సో దట్స్ ది ఐడియా ఆఫ్ దిస్ స్లైడ్. సో ఇది పాలిష్డ్ గా మాట్లాడటానికి. నౌ లెట్స్ అండర్స్టాండ్, రైట్, నౌ లెట్స్ అండర్స్టాండ్ దేర్ ఆర్ సమ్ వర్డ్స్. ఏంటి వర్డ్స్, ఎవరన్నా ఈ వర్డ్స్ ని నేను ఇలాగే ఆపేస్తాను, ఎవరన్నా ఏదైనా సజెషన్ ఇవ్వగల ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా ఈ వర్డ్స్ ఎందుకు నేను పెట్టాను అని? ఎనీబడి? ఎక్స్ప్రెషన్ వర్డ్స్. మనం డైలీ వాడే యూజ్ చేసే పదాలు మేడం, మనం డైలీ యూజ్ చేసే పదాలు. ఓకే, నైస్. ఇంకా ఎనీబడి ఎల్స్? Clutch words. హూ వాజ్ దాట్? ఎవరు చెప్పారు? జయకృష్ణ గారు. నైస్. రైట్. సో వాట్ ఈస్ దిస్? This is nothing but these are clutch words. Clutch అంటే ఏంటి? మనం కర్ర, పెద్దవాళ్ళు పట్టుకుంటారు కదా, కర్రను పట్టుకొని నడుస్తూ ఉంటారు, లేదా అది లేకపోతే పడిపోతారు. సో సెంటెన్సెస్ కొన్ని ఇవేవి లేకపోతే ఓకే. యాక్చువల్లీ బేసికలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్లీ వెంకన్న గారు చాలా బాగా చెప్పారు, ఇంకా బాగా చెప్పింటే వెంకన్న గారు ఇంకా బాగా చెప్పాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని డైరెక్ట్ గా చెప్పొచ్చు. కానీ మనం ఏం చెప్తాం, యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే
సో దీస్ ఆర్ జస్ట్ యువర్ ఫిల్లర్ వర్డ్స్. మీకు మీరు ఊపిరి పీల్చుకోవాల్సిన టైంలో మీకు ఎలా పీల్చుకోవాలో, వాళ్ళని ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియకుండా మీరు ఇబ్బంది పడే టైంలో ఈ ఫిల్ చేస్తున్నారు గ్యాప్ అని. సో దీస్ ఆర్ కాల్డ్ ఫిల్లర్ వర్డ్స్. సో బిగినర్స్ గా ఈ ఫిల్లర్ వర్డ్స్ ని అవాయిడ్ చేయడం మన వల్ల కాదు. బికాస్ వీఆర్ జస్ట్ బిగినర్స్, మనం అప్పుడప్పుడే భాష నేర్చుకుంటున్నాం. బట్ దెన్ విత్ ఎక్స్పర్టీస్ ఈ వర్డ్స్ ని మీరు అవాయిడ్ చేయాలి. సో ఇంకా ఫిల్లర్ వర్డ్స్ చాలా ఉంటాయి. సో ఇంకా వర్డ్స్ చాలా ఉంటాయి. బట్ టు స్టార్ట్ విత్ మనం మాట్లాడుకుంది ఇందాక ఇవి. ఓకే, సో కొన్ని ఇవి హోప్ఫుల్లీ సీరియస్లీ ఇవి కూడా చాలా జనరలైజ్డ్ వర్డ్స్. ఓవర్ వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో, ఇస్ మై వాయిస్ క్రాకింగ్? No, madam, it's clear. I'm absolutely fine. You can go ahead. Thank you so much. Thank you so much. రైట్, సో మీరు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు, కానీ మీరు ఏది వాడచ్చు అంటే ఈ మధ్యలో ఉన్న ఫ్రేజెస్ మీకు కొద్ది గొప్ప ఉపయోగపడొచ్చండి. సో మనం వాయిస్ మాడ్యులేషన్ లో మెమరీ పాజెస్ అనే ఒక ఎలిమెంట్ చూద్దాం. గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది మెమరీ పాజెస్? మెమ్ అనే సార్ ఒక పాయింట్ పెట్టారు, ఎవరికైనా గుర్తుందా? మెమరీ పాజెస్. సో స్పీచ్ లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలియనప్పుడు మెమరీ పాజ్ అయిపోతుంది. మెమరీ ఫ్రీజ్ అయినప్పుడు నెక్స్ట్ పాయింట్ గుర్తు రానప్పుడు యూ విల్ గెట్ స్టక్. సో మెమరీ పాజెస్ పాయింట్ లో ఎగ్జాక్ట్ గా మనకి పాయింట్లు గుర్తొస్తాయి. ఈ వర్డ్స్ ని మీరు వాడుకోవచ్చు ఇంగ్లీష్ మాటల్లో. ఐ బిలీవ్ మీ, ఐ గెస్, ఐ వాడుకోవచ్చు. లెవెల్కి వెళ్తున్నప్పుడు అవాయిడ్ చేయాలి. Now let's go to the common errors. So it is. Ma'am, sorry to interrupt. Your voice is not clear, ma'am. Right. So common errors కొంచెం సేపు చూసుకుందాము. Are you ready for it? All good participants? Right. సో కామన్ ఎర్రర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ముందు 5 బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. ఆ 5 బ్యూటిఫుల్ గర్ల్స్ ఎంత ముఖ్యం అంటే, అందరినీ మనం గర్ల్స్ అనేస్తాము లేదా లేడీస్ అనేస్తాం, కానీ వాళ్ళందరికీ యాక్చువల్లీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఓకేనా? ట్రాక్ అవుతున్నానా అండి నేను? Am I cracking? Yes, ma'am, little bit. ఓకే, హైమ గారు కొంచెం పాజ్ చేయండి వీడియోని, నేను ఒక సెకండ్ లొకేషన్ మారుస్తాను. రైట్, సో వీ హ్యావ్ సమ్ లేడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఈ లేడీస్ ని మనం ఏమని రెఫర్ చేయాలి అంటే, అందరూ మామూలుగా పెళ్ళైన వాళ్ళని లేదా పెళ్లి కాని వాళ్ళని అని మిస్ గా రెండు డెఫినేషన్స్ ఉంటాయి. బట్ దెన్ ఆ రెండు కాదండి, ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ గర్ల్. ఒక చిన్న పిల్లని ఏమంటాము? జస్ట్ గర్ల్ గా రెఫర్ చేస్తాం కదా, సో తనని మిస్ అంటాము. సో ఈ మిస్ అండ్ పెళ్లి కాని మిస్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, పెళ్లి కాని మిస్ ని MISS అంటూ ఉంటాం, రైట్? అదే పెళ్ళైన వాళ్ళని కూడా మిస్ అనొచ్చు. కన్ఫ్యూజ్డ్? రైట్. ఎప్పుడు అంటాము అంటే, వెన్ దే డోంట్ హ్యావ్ అ సర్నేమ్, అంటే వాళ్ళ సర్నేమ్ మనకు తెలియనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ తబితా ఉంది, మీ అందరికీ మన పోస్టర్ ప్రకారం నా పేరు తబితా దేవరపల్లి అని మీకు తెలుసు. బట్ దెన్ దేవరపల్లి అనేది మిస్సెస్ అని పెట్టేయడానికి మీకు ఏం రీజన్ ఉంది? అది మిస్సెస్ అంటే నా భర్త పేరు అని మీకు ఏం తెలుసు? మీకు తెలీదు. మీకు తెలియనప్పుడు దాన్ని మిస్సెస్ తబితా దేవరపల్లి అని మీరు అనకూడదు. మిస్ తబితా అని పిలిస్తే చాలు. సో మిస్సెస్ అనేది ఓన్లీ భర్త పేరు ఉంటేనే. దట్ ఈస్ వై ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా అనేది ఇప్పటికీ కూడా వాళ్ళు మిస్ అనే అనాలి. మిస్ ప్రియాంక చోప్రా, మిస్ ఐశ్వర్య రాయ్. కానీ ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ పేరు పక్కకు వచ్చేస్తుందో అప్పుడు వాళ్ళు మిస్సెస్ అవుతారు. మిస్సెస్ ప్రియాంక చోప్రా జోనస్, మిస్సెస్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, రైట్? సో వీ టు అండర్స్టాండ్ దట్ హస్బెండ్ పేరు మాత్రమే మనల్ని మిస్సెస్ చేస్తుంది. నార్మల్ ఐడెంటిటీతో మనం మిస్సెస్ చేయము. ద నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇస్ మిస్టర్. మిస్టర్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ మెయిల్ ని మిస్టర్ అంటాము, అదే యంగ్ బాయ్స్ ని మాస్టర్ అంటాము. సో ఈ రెండు ఇంపార్టెంట్ టిప్స్ మనం మాట్లాడుకోవాల్సి.
సో ఫ్యూ మోర్ కామన్ ఎరర్స్ ఇస్ మై సెల్ఫ్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, మై సెల్ఫ్ అని ఇంట్రడ్యూస్ ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకు చేసుకోవద్దు అంటే మై సెల్ఫ్ ఇస్ అ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అది పెద్ద ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్. నేను ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళను. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మై సెల్ఫ్ అంటే తనకు తాను, వాడికి వాడు అంటే హిమ్సెల్ఫ్, అతనికి అతను అంటే హిమ్సెల్ఫ్, లేదా ఆమెకి ఆమ అంటే హర్ సెల్ఫ్. సో తనకి తాను చేసేదాన్ని మై సెల్ఫ్ అంటారు. ఐ వాంట్ టు కుక్ మై సెల్ఫ్, కుక్ ఫుడ్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు డ్రైవ్ కార్ మై సెల్ఫ్ అంటే ఏంటి, నాకు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా, అక్కడ మై సెల్ఫ్ వస్తుంది. సో మై సెల్ఫ్ తబిత, మై సెల్ఫ్ షారుఖ్ ఖాన్, మై సెల్ఫ్ కత్రీనా కైఫ్ అని చెప్పరు. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ తబిత దిస్ సైడ్, అది కూడా చాలా తప్పు. లేదా దిస్ ఈజ్ తబిత కూడా చాలా తప్పు. దిస్ ఈజ్ తబిత ఫేస్ టు ఫేస్ కి అయితే అస్సలే వర్కౌట్ అవ్వదు, కానీ దిస్ ఈజ్ తబిత వర్చువల్ డయాస్ లో వర్కౌట్ అవుతుంది. సో వర్చువల్ డయాస్ లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఎలా చెప్పాలి, మనల్ని మనం దిస్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ముఖాముఖిగా ఉన్నప్పుడు ఒక ఫోన్ ని, ఒక పర్స్ ని మాత్రమే మనము ఐటమ్ ని దిస్ గా చూస్తామన్నమాట. సో ఈసారి నుంచి ఇంట్రడక్షన్ లో మీ అందరికీ తెలుసు, మై నేమ్ ఈజ్ అండ్ ఐ యామ్ ఆర్ ది ఓన్లీ 2 పాసిబుల్ వేస్. ఇంకొక 3వ వే లేదండి మనకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో. ఓకే, మనం ముందుకు వెళ్దాము. కామన్ మిస్టేక్స్ లో మేడం, సార్. మనము ఒక తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో మేడం అనే ఒక ప్రొనౌన్సియేషన్ మనం సెల్ఫ్ గా క్రియేట్ చేసుకున్నాము. దాన్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ లో పెడుతున్నాము. మేడం 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 మేడం, సార్ సార్ అని అంటున్నాం. చాలా బ్లండర్ అండి. అలా అనటంతో స్పెల్లింగ్ కూడా అలా పెడుతున్నాం తెలుసా, MEDEM మేడం అంటాం. సో ఇట్ ఈస్ అ బ్లండర్. మనం ఇంగ్లీష్ పదాన్ని అనుకున్నప్పుడు ఇంగ్లీష్ గానే, ఇప్పుడు మంచులక్ష్మి వాటర్ అంటే మనకి ఎంత కోపం వస్తుంది, లేదా తెలుగుని ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత కోపం వస్తుంది, అట్లాగే ఇంగ్లీష్ ని కూడా మనం ఇంగ్లీష్ గానే పలకాలి తప్ప తెలుగులో పలకూడదు. తర్వాత ట్రైన్ ద ట్రైనర్. చాలా మంది మన మధ్యలోనే ఉన్నా కూడా అది ఒక కామన్ ఎలిమెంట్. ఇంగ్లీష్ లో ఉన్న పదాన్ని మిస్ అయ్యి కొంచెం తెలుగైజ్డ్ గా చేసేసి చాలా మంది ట్రైన్ ద ట్రైనర్ అనకుండా ట్రైన్ ద ట్రైనర్ అంటారు. ట్రైన్, బట్ ఇట్ ఈస్ ట్రైన్. ట్రే పెదాలు ఇలా ఓపెన్ అవుతున్నాయి, ట్రైన్ పెదాలు ఇలా ఓపెన్ అవుతున్నాయి. ట్రైన్ ద ట్రైనర్ కాదు, ట్రైన్ ద ట్రైనర్. థమ్స్ అప్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, అండ్ దట్ ఈస్ కంటెంట్. కాంటెంట్. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలని పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? ప్రభాసా, పవన్ కళ్యాణ్? ప్రభాసే చెప్పాడా? ప్రభాస్ మంచోడే కానీ ఏం చెప్దాం, వాళ్ళ డైరెక్టర్ ఎలా చెప్తే అలా చెప్పాడు. కంటెంట్ అనే వర్డ్ ఇంగ్లీష్ లో లేదండి. అంటే లైక్ ఆ పరానికి కంటెంట్ అంటే ఇంగ్లీష్ లో హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మెంటర్ ఉమాదేవి గారిని పిలిచి, ఉమాదేవి గారు మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ పార్టిసిపెంట్స్ అంతా అసైన్మెంట్లు బాగా చేస్తున్నారా, ఆర్ యూ హ్యాపీ అని అంటే అప్పుడు ఉమాదేవి గారు ఏమంటారు, మేడం ఏమన్నా అసైన్మెంట్స్, సూపర్ అసైన్మెంట్స్ మేడం, ఐఎమ్ కంటెంట్ విత్ మై పార్టిసిపెంట్స్, నా చాలా సాటిస్ఫైడ్ ఉన్నా, చాలా హ్యాపీ ఉన్నా నా పార్టిసిపెంట్స్ తో. అది కంటెంట్. కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్. బట్ కాంటెంట్ అంటే మ్యాటర్. ఇప్పుడు మనం చదివిన సబ్జెక్ట్ డే 2నో డే 3నో మీరు చూసుకుంది కాంటెంట్ ప్రిపరేషనా, కంటెంట్ ప్రిపరేషనా? అందరూ ఒకటేసారి అన్మ్యూట్. అసలు గోల నాకు పెద్ద గోల రావాలి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఒక దగ్గు సిరప్ తీసుకున్నాం అనుకోండి, లేదా ఒక బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే భాగాలన్నిటినీ, ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకున్నా, ఇది నా జియో రౌటర్. దీంట్లో ఏమేమి ఉంటాయి? దీంట్లో అల్యూమినియం ఫాయిల్ ఉంటది, కొంచెం స్టీల్ ఉంటది, కొంచెం వైర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? లోపలున్న కాంటెంట్. కాంటెంట్ అంటే లోపలున్న భాగాలు అంతే. అది ఇక్కడ దగ్గు సిరపే కానీ, ఒక రౌటరే కానీ, ఒక టెక్స్ట్ బుక్కే కానీ, ఒక సిలబస్ కాపీయే కానీ, లోపలున్న పార్ట్స్ ని, ఎలిమెంట్స్ ని కాంటెంట్ అంటారు. మనిషి ఫీలింగ్ అని, సాటిస్ఫాక్షన్ ని కంటెంట్ అంటారు. థమ్స్ అప్, థమ్స్ డౌన్. Okay, so now let's go to the next common mistake, and that is ఫర్నీ ఒకలాగే పలుకుతుంటారు. ఫోస్టర్, పాలకూర ఫఫు, అలా రెండు డిఫరెంట్ వర్డ్స్ అవి. ప్లీజ్ డోంట్ ఫోస్టర్ పార్టిసిపేట్. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే
పర్ఫార్మెన్స్ కాదు, పెర్ఫార్మెన్స్ సో చాలా డిఫరెంట్ అది. తర్వాత వాట్స్ యువర్ గుడ్ నేమ్, ఇంగ్లీష్ లో గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ లేదు. అలా తెలుగులో ఎవడన్నా అడిగాడా నీ మంచి పేరు చెప్తావా కొంచెం అని, ఏట్రా మంచి పేరు అంటే చెడు పేరు అనుకున్నావా అంటారు వెంటనే. సో దే ఇస్ నో గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్. తర్వాత జాయిన్ అవ్వండి ప్లీజ్, సెషన్ స్టార్ట్ అయింది జాయిన్ అవ్వండికి జైన్ అవ్వండి, జైన్ అంటారు. ఎవరు జైన్స్, ఎవరు బుద్ధిస్టులు ఇక్కడ? జైన్ కాదు అది. నెక్స్ట్ వన్ సక్సెస్. ఈ సక్సెస్ ని కూడా చాలా కామన్ మిస్టేక్ గా ఇంగ్లీష్ టీచర్ గా నా ఎక్స్పీరియన్స్ లో సెక్సెస్ అంటారు. ఆ సెక్స్ అనగానే టోటల్ డిఫరెంట్ మీనింగ్. సక్సెస్ చాలా బ్లండర్స్. నెక్స్ట్ ఇస్ ఎటికెట్స్ కాదు, ఎటికెట్ ప్లూరల్ లేదు. ఫీడ్బ్యాక్స్, మీ ఫీడ్బ్యాక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనము. ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చే 100 మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా అది నాకు ఫీడ్బ్యాకే అయితే తప్ప ఫీడ్బ్యాక్స్ అవ్వదు. ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్స్ రాంగ్, ఇన్ఫర్మేషన్. తర్వాత మోటివేషన్, సెషన్. అబ్బా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మోటివేషన్, సెషన్. నేను ఎండింగ్ ఎలా చేస్తున్నాను, చెప్తున్నా. షట్ డౌన్. కానీ చాలా మంది ఏం చెప్తారు, మోటివేషన్. సెషన్ జాయిన్ అవ్వండి, సెషన్ సెషన్ 3 వర్డ్స్. సెషన్ ఒకటి, సెషన్ ఒకటి, లాస్ట్ ది సెషన్. సో ఫస్ట్ ది సే వస్తుంది, సెకండ్ ది షన్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్. సో ఈ షన్ వర్డ్స్ లో ట్రిక్ ఏంటంటే షన్ అనే ముందు ఏదైతే ఉందో అక్కడ స్ట్రెస్ వస్తుంది. ఇమాజినేషన్, ప్రొనౌన్సియేషన్, డెడికేషన్, ఎగ్జామినేషన్. సో అలాగా డిఫరెంట్ స్ట్రెస్సెస్ పనిచేస్తాయి ఇంగ్లీష్ లో. సో క్యాజువల్ గా యూ కాంట్ జస్ట్ డూ ద షన్ వర్డ్స్. చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఆరకిల్లా. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఆరకిల్, బట్ ఇండియన్స్ గా ఒరాకిల్ అంటాం, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఆరకిల్. ఓకేనా? నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మోటివేషన్ అయిపోయింది. లాస్ట్ అండ్ ద ఫైనల్ మిస్టేక్, నేను ఒక 1 minute లో క్లోజ్ చేస్తాను. గ్రీన్ గ్రాసర్స్ మిస్టేక్. ఎప్పుడన్నా మీరు ఏదైనా పళ్ళ షాపుల్లో సేల్స్ గర్ల్స్ కావాలి, ఐస్ క్రీమ్స్ లభించును అనే దాంట్లో ఐస్ క్రీమ్స్ పక్కన, డ్రింక్స్ పక్కన ఎస్, శాండ్విచ్ పక్కన ఎస్, స్నాక్స్ పక్కన ఎస్. చూసారా ఇలాంటి వర్డ్స్ ఎప్పుడన్నా? సో ఎవరన్నా ఏముంది మేడం కరెక్టే కదా అని అనుకుంటే దెర్ ఈస్ అ బిగ్ బ్లండర్ హియర్. ఈ బ్లండర్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ అపాస్ట్రఫీని పెడితే వేరే అర్థం వస్తుంది. మీరు పెట్టాల్సింది డ్రింక్స్, మీరు పెట్టాల్సింది ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అంటే ఒక్క ఐస్ క్రీమ్ కాదు చాలా ఐస్ క్రీమ్స్, ఒక్క శాండ్విచ్ కాదు చాలా శాండ్విచ్, ఒక్క స్నాక్ ఐటమ్ కాదు చాలా స్నాక్స్ ఐటమ్స్. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. కానీ మనం ఏం చేస్తాము, ఇలా అపాస్ట్రఫీ పెట్టేస్తాం. ఓకేనా? సో దీనికి ఎందుకు పెట్టకూడదో కూడా నేను చెప్తాను, ఒక 1 minute లో చూసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆ అపాస్ట్రఫీకి అర్థం నాకు సంబంధించింది లేదా నీకు సంబంధించింది. ఇది ఎవరి సెషన్ అండి? తబితా సెషన్. తబితాస్ ఆఫ్లైన్ సెషన్ ఎవరిదంట? 87th బ్యాచ్ దంట ఆఫ్లైన్ సెషన్ బ్యాచెస్. అలాంటి టైంలో పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమాదేవి గారు ఒక మంచి పాట పాడారు, అప్పుడు ఎవరి సాంగ్? ఉమాస్ సాంగ్. ఉమా క్యాపిటల్ లో పెట్టాలి, బట్ ఎనీవే ఉమాస్ సాంగ్ అంటే ఆ పాట ఉమకి సంబంధించింది. ఓకే, రామ్స్ సీత అంటే ఎవరా సీత? రాముడి యొక్క భార్య సీత. ఇది మన ప్రాపర్టీ, ఒక బిలాంగింగ్నెస్. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి? ఐస్ క్రీమ్. ఒక ఐస్ క్రీమ్, 2 ఐస్ క్రీమ్స్ అయితే ఐస్ క్రీమ్స్. ఇది రెండో కేటగిరీ. సో సెషన్స్, ట్రైనర్స్, బాయ్స్, గర్ల్స్ అంటే ఇక్కడికి వస్తాయి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేసింది అని అంటే గర్ల్స్ డాన్స్, ఆ అమ్మాయి డాన్స్ వాజ్ ఎక్సలెంట్ అంట నేను. ఆ ఒక్క పిల్ల మస్తు ఇరగదీసింది అని చెప్పే ఉద్దేశంలో గర్ల్స్ డాన్స్ అన్నా. అయితే ఇక్కడ నాకు కొత్త వర్డ్ వచ్చింది కదా, బాయ్స్ గర్ల్స్ అని. మరి నేను అంతా గర్ల్స్ అంతా కలిసి 20 మంది గర్ల్స్ వేసిన గ్రూప్ డాన్స్ బాగుంది, అప్పుడు నేను చెప్పాలి నేను, అప్పుడు నేను ఎలా పెడతాను? ఇక్కడేమో గర్ల్స్ అన్నాను, అప్పుడు ఎలా పెడతానంటే 20 మంది గర్ల్స్ మొత్తం ఒక కేటగిరీ, అప్పుడు తీసుకెళ్లి చివర్లో ఒక అపాస్ట్రఫీ పెడతా. గర్ల్స్ డాన్స్ వాజ్ గ్రేట్ అని అంట. దీని అర్థమే ఈ కేటగిరీ, దీని అర్థమే ఈ చివరి కేటగిరీ. గర్ల్స్ టీమ్ వాజ్ టాలెంటెడ్, ఆఫీసర్స్
ఎవరు ఆఫీసర్స్ అంటే బ్యాంక్ ఆఫీసర్స్ అందరిది ఆ అసోసియేషన్, ఆఫీసర్స్ అందరిది ఆ డైనింగ్ హాల్, డిజైనర్స్ అందరిది ఆ టాక్స్, అందరికి సంబంధించినప్పుడు లాస్ట్ లో ప్లూరల్ రాసాక అపాస్ట్రఫీ పెడతాము. ఇప్పుడు 87th బ్యాచ్ యొక్క ఆఫ్లైన్ అన్నాను కదా, బ్యాచెస్, అదే నేను కొత్తగా మార్చి ట్రైనర్స్ అందరికీ ఉన్న ల్యాప్టాప్ ఇది. అప్పుడు ఏమంటాను, ట్రైనర్స్ ల్యాప్టాప్. ఏ ట్రైనర్ అన్నా వాడుకోవచ్చు ఆ ల్యాప్టాప్ అని. కవిత వాడుకోవచ్చు, శ్యామ్ సార్ వాడుకోవచ్చు, శ్రీరామ్ గారు వాడుకోవచ్చు, హైమ గారు వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు అది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ యూసేజ్ ఆఫ్ ఎస్. So with that, we come to the end of my session. Thank you so much for being fantastic audience. Thank you for your patience. నా ఇంటర్నెట్ సిగ్నల్ ఇష్యూస్ తో కూడా మీరు పేషెంట్ గా తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిటరరీ ఎక్స్ప్రెస్ అనేది నా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సో మీరు నాతో టచ్ లో ఉండాలంటే నా నంబర్ ఉంది, లిటరరీ ఎక్స్ప్రెస్ అనే ఛానల్లో మీరు టచ్ ఉండొచ్చు. సో ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ ఏదన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ టైమ్. సో లిటరరీ ఎక్స్ప్రెస్ అని ఎందుకు అని మీలో డౌట్ ఎవరికైనా వచ్చింటే, ఎక్స్ప్రెస్ రూపంలో నాలెడ్జ్ ని షేర్ చేయాలి, అందించాలి అనేది ఒక్కటే నా ఇంటెన్షన్. కాబట్టి నా పర్సనాలిటీకి కూడా ఆ ఎక్స్ప్రెస్ అనే నేచర్ బాగా సెట్ అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ గాట్ దాట్ ఫర్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డన్. Thank you so much, Tabitha ma'am. You are such an energetic, lively, and a powerful session on English language is really awesome, I could say. And I guess all our participants have enjoyed at fullest, because వాళ్ళు చేసే ఏ చిన్న చిన్న మిస్టేక్స్ ని మీరు ఎలాగైతే you have pinpointed them and you have corrected them, the way you have walked through with DSP, and also giving examples for such message, like how, where we have to use what kind of words, the stress, the intonations, even the replacements of words, whichever you have showed. I guess all our participants have definitely noted it down, and moving further they would be using in their further communications and also the feedbacks. And ఈ ట్రైన్ ద ట్రైనర్ సెషన్ కి వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే యూ హ్యావ్ గివెన్ us వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. అండ్ ఆల్సో ద ఫిల్లర్ వర్డ్స్ కానివ్వండి, ఈవెన్ ద యూసేజెస్ ఆఫ్ ఎస్, ఎవ్రీథింగ్ వాజ్ క్లారిఫైడ్ in a very simple, crisp examples which they have connected themselves much. So thank you so much, Tabitha ma'am. As usual, you are energetic, and the session is open for question and answers. I guess everyone have raised their hands now, so you have time, right ma'am, so that you can take some questions. Yeah, let's take it. No worries. Okay, great. Yeah, we can First, easily Srinivas spend about 10 Kasuri minutes. sir. Yeah. But yes, we'll limit it to question and answers. Feedback ఏదన్నా మీరు పర్సనల్ గా మెసేజ్ కానీ Yes, purely questions. Yes, because we have to take our speakers time consideration pettukone only questions adigandi. Feedbacks, yes, we will share all the feedbacks to madam WhatsApp group. Okay andi? Sure. Yeah. Ma'am, happy evening ma'am. ఒక స్మాల్ డౌట్ ఏంటంటే మ్యామ్, ఇది ఫోక్స్ వ్యాగన్ అని ఎందుకు అలా ప్రొనౌన్స్ చేస్తారు, వోక్స్ వ్యాగన్ అని ఎందుకు అనరు మ్యామ్? Right. So all these words like Hyundai, Volkswagen, ivanni they are different origin. For example, they are French origin, Latin origin. So it is not Volkswagen even if you see a V, it is Volkswagen. So Hyundai, ad actually chuste Hyundai antam, it's actually Hyundai. Audi, it is not Audi. Adi Indian భాషలో రాయాల్సి వస్తే ఆడి కారం రాద్దాం. బట్ దెన్ అది వచ్చింది ఏ ఫ్రెంచ్ ఆరిజిన్ నుంచో లాటిన్ ఆరిజిన్ నుంచో, అక్కడ ఆ అనే ప్రొనౌన్సియేషన్ ఉండదేమో, అక్కడ ఔ అనేదే ఉంటుందేమో. సో వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ భాషల యొక్క ఆరిజిన్ ని మనము యాక్సెప్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ Audi, Hyundai, Volkswagen, రైట్? అంటే అసలు కంప్లీట్లీ ఫోక్స్ అనే దగ్గర వాక్స్ ఎట్లా అలా కాకుండా అసలు మరి ఫోక్స్ అని అలా వచ్చేస్తుంది కదా మ్యామ్, అందుకనే డౌట్ వచ్చింది. ఇప్పుడు అంతే, ఇప్పుడు మనము ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ షెడ్యూల్ అండ్ స్కెడ్యూల్, లేదా అసలు ఇంగ్లీష్ వదిలేయండి, యు గో టు మలయాళంలో రాసేటప్పుడు తినటాన్ని కరిచ్యూ అంటారు, కరిచ్యూ. అది కర్రీ అనగానే మీరు ఏం రాస్తారు, KARI అని రాయాలి. రీ అంటే RI కదా, బట్ యాక్చువల్లీ వాళ్ళు ఏం రాస్తారు తెలుసా, KAZHU రాస్తారు.
అప్పుడు కజుచ్చు అని అనాలి కదా. అసలు లేదు, వాళ్ళు రాసే స్క్రిప్ట్ ఒకటి, వాళ్ళు చెప్పే ప్రొనౌన్సియేషన్ ఒకటి. ఇంగ్లీష్ కూడా అంతే, నాన్ ఫొనెటికల్ లాంగ్వేజ్. పియూటీ పట్టు బ్యూటీ బుట్టు, సారీ పియూటీ పుట్టు బ్యూటీ బట్టు. ఎందుకు? సో రాసేది ఒకటి, చదివేది ఒకటి. అలాగే అలా ఆరిజిన్స్, ఎస్పెషలీ బయట కంట్రీస్ నుంచి వచ్చే ఆరిజిన్ వర్డ్స్ ని అస్సలు మనం ఏం తప్పు పట్టలేం. బికాస్ ఇంగ్లీష్ ఇస్ వన్స్ అపాన్ ఎ టైమ్ అండ్ ఆరిజిన్ లాంగ్వేజ్ ఫ్రమ్ లాటిన్ అండ్ ఫ్రెంచ్, ఈవెన్ గ్రీక్. ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు మనం లీగల్ టర్మ్స్ తీసుకోండి, హెబియస్ కార్పసస్, ఇవన్నీ చాలా మంది లీగల్ టర్మ్స్ have come from French and Latin origin. ఓకే మేడం. సో Thank you. ఇట్స్ జస్ట్ డిఫరెంట్. దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే లింగ్విస్టిక్స్ చదవాలి. లింగ్విస్టిక్స్ ఇస్ అ కంపారిటివ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతరం బికమ్స్ బందే మాతరం. వై అసలు ఏమన్నా ఉందా లాజిక్? బికాస్ ఇట్ ఈస్ ద సిలబుల్స్, ఆ సిలబుల్స్ అలాగే ఉంటాయి. చలో, ఓకే ఓకే I hope I answered your question. Yeah, ఎస్ మేడం. right. Next question. Jai Krishna. Jai Krishna, sir. మ్యామ్ ఇది ఒక స్లైడ్స్ షో ఏమైనా ఉందా మేడం? స్లైడ్ షో అంటే ప్రెజెంటేషన్ ఇప్పుడు పీపీటీ ఇస్తారు కదా మేడం. నాదంటున్నారా, జనరల్ గా పీపీటీ అంటున్నారా? దీనికి సంబంధించిన పీపీటీ. కవిత దేవరపల్లి ఇంప్రెసివ్ ఇంగ్లీష్ అని యూట్యూబ్ లో కొట్టండి, 20 వస్తాయి. సో చాలా ఉంటాయి, ఓకే మేడం. ఆల్మోస్ట్ సేమ్ కాంటెంట్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. యా, ఓకే అండి. దీనికి సంబంధించింది ఏదైనా బుక్ లాంటిది సెపరేట్ బుక్ ఏదైనా ఉందా మీరు చెప్పిన? యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా. నేను గంప సార్ తో మాట్లాడి ఐ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఆ బుక్ అంటూ ఏం లేదు, బట్ మీకు రికార్డింగ్స్ లోనే ఒక 6-7 వీడియోస్ ఉన్నాయి నావి ఇంటర్నెట్ లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గుడ్ ఐడియా. ఐ టాక్ టు సార్ అబౌట్ ఇట్. Yeah, this is Shivram Prasad, ma'am. Yeah, I believe that the Telugu language itself is outdated, old-fashioned, and no longer useful or relevant to modern life. So I wanted to know your views on it. That's the first question. And see, I have a passion to learn English. I did my MPhil in English. I have done my MA in ELT. I finished doing my MA in English literature. I have done my communicative English. It's a 1-year program. And I have done proficiency courses in English. So therefore, how do I continue my advanced learning skills in English? And what are the developments which are going to take place? And how do I learn them? I wanted to be the number one, speaker, particularly. I wanted to excel one and all. Just to encourage you, you're already good at what you're doing. Number one. Yeah. Number two is, I want to be best another kada. You can never be the best. Trust me on that. There's always one person better than you. There's definitely one person better than you. నేను ఎంత సూపర్ గా ఒక సెషన్ తీసుకుంటానన్నా, they might come another person from Australia, somewhere from London, and then say do something better about it. So best in the whole industry is impossible, but best is what we do is definitely possible. So you have given me so many certifications. Our certifications to aapalem kada. You have lot of other certifications to do. You're already ELT chesanannaru. You can do CELTA now. CELTA is one beautiful course. Are you CELTA certified? No. I have not done. Yeah, I have not you laid can my hands. definitely do CELTA cheyochu. And then you can do a comparative study of linguistics. When you compare the kinds of Englishes, ఇప్పుడు మీరు ఎలా అనేసారు, నిర్మోహమాటంగా తెలుగు ఇస్ అవుట్డేటెడ్ అన్నారు. నో, మనుషులు చచ్చిపోతున్నారు అక్కడ తెలుగు కోసం. There is another set of people who are doing that. So each of you has another side of it. For example, a person like me, I am such a cat on the wall. I love Telugu. I equally love English. Okay, I love English a little more. But then each language has got its beauty, which you will understand with linguistics. You compare it. So do something exciting. ఈ దాంట్లోనే ముందుకెళ్ళాలి అనేది one side of it. With my little experience, what you are doing is amazing. But with the other side of what I have seen in మాతృభాష వెరీ ఇంపార్టెంట్. మరి నేను అంత డెస్పరసీ చూపించాను మాతృభాష మీద. బట్ మాతృభాషని అనర్గళంగా రాక్ చేయగలిగితేనే మిగతా ఇంకొక భాషని ఉద్ధరిస్తామన్నది that's how I define it. So try to do CELTA ఒక 1.5 lakh or 2 lakhs అవుతుంది. But then one of the best courses, నాకు next in line అదే. Or you can, one more thing. Are you an MA English person? Yeah, I have done my MA in the English Okay, literature and also in the MA ELT. then you must do ELT ఎక్కడ చేశారు?
I've done from Telugu University here in Hyderabad. Telugu University. Yes. Okay, so you can definitely do the best one, and that is you have to do from Central University, the course that I did, PGCTE, Certification in Teaching English, 1 year. The most phenomenal course that I've experienced in my life, and people say ఇఫ్లు ప్రోడక్ట్ అనిపించుకోవాలి. అప్పుడు దాంట్లో లింగ్విస్టిక్స్ ఉంటాయి, కంపారిజన్ ఉంటుంది, చాలా ఇండియన్ లాంగ్వేజెస్ కంపారిజన్ ఉంటుంది. సో ఐ టోటలీ డినై ద ఫ్యాక్ట్, నేను ఒప్పుకోను తెలుగు అవుట్డేట్ అయిపోయింది